వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. దాదాపు ఇప్పటి వరకు రైతు భరోసా రాక చాలా వరకు రైతులు గోసపడుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అంటే ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు. రైతు భరోసా ఎక్కడ అన్నది ఇప్పుడు ప్రతిపక్షాలకి మెయిన్ అస్త్రంగా లభించింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సంక్రాంతి వరకు రైతు భరోసా చేస్తా అని చెప్పేసి గవర్నమెంట్ అలాగే మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి వాళ్ళే అఫీషియల్ గా చెప్పడం అనేది జరిగింది, తుమ్మల నాగేశ్వర్ గారు. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో, మున్సిపల్ ఎలక్షన్స్ కోడ్ కారణంగా మేము రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాం. కోడ్ అయిపోయిన దాడే 16/18 తేదీ నాడు రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పేసి కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది జరిగింది. సరే, ఇది అయిపోయింది. ఈరోజు దాదాపుగా 28 ఫిబ్రవరి మొత్తానికి కంప్లీట్ కూడా అయిపోతుంది ఈరోజు తోటి. తర్వాత ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, సంక్రాంతి అయిపోయినాయి. మూడు వచ్చేసి 9,000 కోట్లు ఆర్థిక శాఖ వద్ద రెడీగా ఉంది. మనం ఇక్కడ సంతకం పెట్టడం తోటి అక్కడ రైతులకి ఖాతాలో డబ్బులు పడిపోతాయి. సో గతంలో ఏదైతే విడతల వారికి ఇచ్చినామో అదే విధంగా విడతల వారికి ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఈ 9,000 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనేది ఇప్పటి వరకు ఒక ప్రశ్నార్థకమే అనుకోవచ్చు. ఒకవేళ రెడీగా ఉంటే వేసేయచ్చు కదా. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూసలేదు. 4 గతంలో ఏమనుకున్నారు, సరే మార్చిలో ఇచ్చారు, మార్చి 1వ తేదీ నుంచి 9వ వరకు కంప్లీట్ చేశారు. తర్వాత సెలబ్రేషన్స్ జరగడం అనేది జరిగింది, రైతు వేదికలో సెలబ్రేషన్స్ చేయడం అనేది జరిగింది. ఇట్లా రకరకాలుగా సెలబ్రేషన్స్ అనేది మనం విన్నాం. మరి ఇప్పుడు రేపు మార్చి వస్తుంది, మార్చిలో డబ్బులు ఇస్తారా అంటే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక ఊసు కూడా లేదు, దానికి సంబంధించి ఒక వార్త కూడా లేదు. మరి ఇప్పటి వరకు రైతు భరోసా పడిపోతుంది అని చెప్పేసి కేవలం ఊహాగానాలు మాత్రమేనా? నిజంగా గవర్నమెంట్ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా లేవా? సరే, ఇక్కడ డబ్బులు లేవనుకుందాం, రైతు భరోసాకి డబ్బులు లేవనుకుందాం. సో డబ్బులు లేకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్లీ గాంధీ స్టాచ్యూకి సంబంధించి ఈ పనులు ఎందుకు చేస్తున్నట్టు అన్నది కూడా ఒక వ్యతిరేకత మొదలయ్యింది. ఎందుకంటే ఇక్కడ డబ్బులే లేవంటున్నారు, 5,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? దీనికి ఆన్సర్ ప్రభుత్వం చెప్పాలి. అప్పు పుడతలేదన్నారు, నెలకి మీరు ఎంత చేసినా నా దగ్గర 1,800 కోట్ల రూపాయలు తప్పించి, అది కూడా జీతాల వరకు తప్పించి ₹1 కూడా రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఈ 2 సంవత్సరాల్లో మనం ఆర్బీఐ దగ్గర కావచ్చు, లేకపోతే మన కేంద్రం దగ్గర ఎంత అప్పులు తీసుకున్నాం అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎంతసేపటికి గతంలో చేసినటువంటి అప్పులకు మనం మిత్తిలు కడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు మనం చేసిన దానికి మళ్ళీ ఆ మిత్తిలు ఎంతవరకు అవుతాయి? ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం ఎవడు కట్టమన్నాడు? ఇదే పైసలు ఒక టర్మ్ రైతు భరోసా అయిపోతుంది కదా. ఇంకేదన్నా ఇప్పుడు గతంలో చెప్పినట్టు 2,500 మహిళలకు కావచ్చు, తర్వాత పింఛన్ల విషయంలో సరే ఒకటేసారి 4,000 రూపాయలు ఇవ్వకుండా అంటే 2,500 కావచ్చు, తర్వాత 3,000 కావచ్చు, ఈ విధంగా పెంచుకుంటూ పోయినా కూడా అంటే ఏపీ ప్రభుత్వం పెంచినట్టు ఆ విధంగా చేసిన బెనిఫిటే కదా అన్నది చెప్తున్నటువంటి మాట. మరి రైతు భరోసా రేపు మార్చిలోనే వేస్తారా, లేకపోతే గతంలో ఏంది సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి రైతు భరోసా వేయడం అనేది జరిగింది. అది కూడా ఎప్పుడు మనకి జూలై ఆగస్ట్ అనుకుంటా, ఆగస్టులో ఏమో రైతు భరోసా వేశారంటే తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ దానికి సంబంధించి చూసు లేదు. రైతు భరోసా వేశారు, తర్వాత ఎలక్షన్స్ నవంబర్ ఎలక్షన్స్ పెట్టేసిండ్రు, మార్చిలోనే రైతు భరోసా వేసిండ్రు, తర్వాత డైరెక్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టిండ్రు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే తప్పించి రైతు భరోసా రావని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. రైతు భరోసా పైన ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.